హాయ్ అండి, ఇవాళ నేను క్యాబేజ్ కొబ్బరితో ఫ్రై చేసుకుంటున్నాను. దానికి కానీ నేను ఇలా ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. దీంట్లో కాంబినేషన్గా నేను ముందే గుమ్మడికాయ మునక్కాయ సాంబార్ చేసుకున్నాను. సాంబార్ చేయడం అందరికీ వచ్చు కదండి, అందుకని నేను చేసేసుకున్నాను. ఈ క్యాబేజ్ని ఇలా ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసేసుకున్నానండి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవాలి. దీనికి తగిన నీళ్ళు వేసేసుకుందాము. వాటర్ ఫుల్గా వేయాల్సిన అవసరం లేదండి, ఇలా మనం ప్రెస్ చేస్తే అక్కడ వాటర్ కనిపిస్తే అంత వేసుకుంటే సరిపోతుంది. దీనికి సరిపడి సాల్ట్ వేసేసుకుందాము. మూత పెట్టుకొని ఒక విజిల్ పెట్టేసుకుందామండి. విజిల్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసుకొని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకోవాలండి. వడకట్టేసుకొని ఇలా కొద్దిసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇది కూడా మొత్తం పిండేసుకోవాలండి. వాటరు కాలుతుంది. ఈ విధంగా మొత్తం పిండేసుకోవాలండి వాటర్ ఇందులో ఉన్నవంతా. మొత్తం పిండేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం పొడిగా చేసేసుకుందాము. ఇది పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో బాండ్లు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం ఆవాలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇందులోనే 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇదే కారానికి సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలండి. ఉల్లిపాయను కొద్దిసేపు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందాక కొబ్బరి చూపించాను కదండి, అదంతా తురిమేసుకున్నానండి. తురుముకున్న ఈ కొబ్బరిని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ దీనికి సరిపడి సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం క్యాబేజీని వాటర్ అంతా పిండేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ క్యాబేజ్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. క్యాబేజ్ తిన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి, క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్లోకి తీసేసుకుంటున్నాను. ఇందాక నేను సాంబార్ చేశాను కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే క్యాబేజ్ ఫ్రై సాంబార్ అండి. కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే